మనం చూసుకున్నట్లయితే వరంగల్లో కూడా పోటాపోటీ కొనసాగుతుంది. ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా పోటాపోటీ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వరంగల్లో మరిన్ని అప్డేట్స్ మాకు స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి, ఇక వరంగల్లో ఎవరు ఆధిక్యంలో ఉన్నారు, ఏ పార్టీ ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉన్నాయి, అక్కడ మొదటిగా బ్యాలెట్ పేపర్లలో ఎవరు ఆధిక్యంలో కనిపిస్తున్నారు స్వామి? వెన్నెల మొత్తానికి ఇప్పుడు ప్రస్తుతానికి ఉమ్మడి వరంగల్ జిల్లా 12 నియోజకవర్గంలో 12 అంటే అభ్యర్థులు అయితే పోటాపోటీగా కూడా ఇప్పుడు జరుగుతున్న నేపథ్యం అయితే కనపడుతుంది. పోస్టల్ బ్యాలెట్ బాక్స్ అయితే ఓపెన్ చేస్తారు. ఇప్పటికే ముందంజలో మాత్రము కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రం పోస్టల్ బ్యాలెట్ అంటే పోలింగ్ అంటే కొత్త ముందంజలో ఉన్నారు చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఆ స్టేషన్ గన్పూర్ నుంచి మాత్రం కడియం శ్రీహరి ముందంజలో ఉన్నాడు. వరంగల్ నర్సంపేట నియోజకవర్గం నుంచి చూసుకుంటే మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి అయిన పెద్ది సుదర్శన్ రెడ్డి ముందంజలో ఉన్నట్టు చెప్పుకోవచ్చు. మిగతా 10 కాన్స్టిట్యూన్సీలు మాత్రం కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్టు తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఇప్పటికే కాంగ్రెస్ వే ఉన్నందున కూడా మొత్తం ఆ కాంగ్రెస్ అభ్యర్థులు అయితే ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పోటాపోటీగా ఆ అభ్యర్థులు అయితే ఒక హై టెన్షన్ లో మొదలవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రము అనుకోని విధంగా కూడా ముందంజలో పోస్టల్ బ్యాలెట్ ఆ బాక్స్ ఓపెన్ చేయడంతో కూడా మొత్తానికి లీడ్ లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థులు అయితే ముందంజలో ఉన్నారని చెప్పుకోవచ్చు. వెన్నెల ప్రధానంగా చూసుకున్నట్టయితే స్వామి, ఈ 12 నియోజకవర్గాల్లో కూడా ఇక ఈవీఎంల లెక్కింపులో మొదటి విడత ఫలితాలు కూడా ఎలా ఉండే అవకాశం ఉన్నాయంటారు? క్లియర్ గా కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటారా? ఎగ్జాక్ట్లీ వెన్నెల మొత్తానికి నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికీ పోస్టల్ బ్యాలెట్ ఓపెనింగ్ అంటే కౌంటింగ్ చూసుకుంటే మాత్రము మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాలలో కూడా 1, 2, 3 అంటే మినహా కూడా మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ముందంజలో ఉండే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతున్నాయి. మొత్తం ఈవీఎంలు ఓపెన్ చేయడంతో తొలి విడత 10 గంటల నుంచి మొదలుకుంటే 12 గంటల వరకు కూడా లెక్కింపు కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. తొలి అంటే రౌండ్ కూడా పూర్తయ్యేసరికి కూడా లీడ్ లో మాత్రము కాంగ్రెస్ పార్టీది పోస్ట్ బ్యాలెట్ ఓటర్స్ అంటే లెక్కింపు చూసుకుంటే మాత్రం దీని ప్రకారం అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మాత్రము తొలి విడతలో కూడా ముందంజలో ఉండే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతుంది. మొత్తానికైతే కాంగ్రెస్ వే ఉండడంతో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ అభ్యర్థులకే గెలుపు అని అంటే వాళ్ళ ఉత్సాహంతో కూడా గెలుపు ఓటమి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మాత్రము గెలిచే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఈ కాంగ్రెస్ వేతోను కూడా కార్యకర్తలే కావచ్చు, అధికార మొత్తానికి అభ్యర్థులే కావచ్చు, ఒక నూతన ఉత్సాహాన్ని అయితే నింపుతున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. వెన్నెల ప్రధానంగా వరంగల్లో ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇటు కాంగ్రెస్ గెలిచే అవకాశాలు దాదాపుగా కనిపిస్తున్న నేపథ్యంలో అక్కడ నియోజకవర్గంలో ప్రధానంగా బీఆర్ఎస్ నేతలే కానీ లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించిన నేతలే కానీ అక్కడ పరిస్థితులు ఏంటి? అయితే ప్రధానంగా ఇటు కాంగ్రెస్ లీడ్ లో ఉన్నట్టు కనిపిస్తున్న నేపథ్యంలో వీళ్ళ ప్రధానంగా వాళ్ళ పరిస్థితి ఏంటి స్వామి? వెన్నెల మొత్తానికి జనగామ నియోజకవర్గం నుంచి కూడా పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అంటే కేబినెట్ మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు పైన కూడా ఎస్ఎస్వి రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక మొత్తానికైతే బరిలో ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైతే ఆమె ప్రస్తుతానికి పోస్టల్ బ్యాలెట్ ఓటింపులో కూడా ముందంజలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ అభ్యర్థులు అయితే ఒక నూతన ఉత్సాహాన్ని నింపుతుందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ కూడా గెలుస్తామనే ధీమతోని కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ నేతలు మాత్రము ఒకటి అంటే 3 కాన్స్టిట్యున్సీల నుంచి కూడా అంటే స్టేషన్ గన్పూర్, నర్సంపేట మొత్తానికి పరకాల నియోజకవర్గం నుంచి కూడా మొత్తం బీఆర్ఎస్ అభ్యర్థులు అయితే కొంచెం ముందంజలో ఉన్నట్టు తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ లో మాత్రము నూతన అంటే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తర్వాత కూడా ఓటర్ను బట్టి కూడా మొత్తానికైతే మా అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అయితే మాత్రం గెలిచే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఆ కాంగ్రెస్ వే ఉండటంతో కూడా అభ్యర్థులలో కూడా ఒక నూతనమైన విజయోత్సవాన్ని కూడా ఆనందాన్ని కూడా చూసబోయే పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో కూడా ఒక నూతన ఉత్సాహాన్ని అయితే నింపుతుందని చెప్పుకోవచ్చు. పోస్టల్ బ్యాలెట్ బాక్స్ ఓటర్ లెక్కింపులతో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉండటంతో కూడా ప్రస్తుతానికైతే ఆ కాంగ్రెస్ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతుందని చెప్పుకోవచ్చు. వెన్నెల స్వామి, ఏ నియోజకవర్గాల్లో ప్రధానంగా బీఆర్ఎస్ ఆధిక్యం చూపిస్తుంది? ఎన్ని నియోజకవర్గాల్లో ప్రస్తుతం బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది స్వామి?
ప్రస్తుతానికి జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ సంబంధించిన ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి మాత్రము అక్కడ ముందంజలో ఉన్నట్టు కనపడుతుంది. అదే విధంగా చూసుకుంటే ఇటు నర్సంపేట వరంగల్ జిల్లా నర్సంపేట అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా ప్రస్తుతానికి